నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఐఏఎస్ని పట్టుబట్టి మరీ తెప్పించుకున్నారట. ఆయన పేరు మహేష్ కుమార్ లడ్డా. ఆయనని ఎందుకు అంత ఇంట్రెస్ట్ పెట్టి మరి తీసుకొచ్చుకుంటున్నారు? అసలు ఏంటి సార్ బ్యాక్గ్రౌండ్? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? మామూలుగా ప్రతి సీఎం కూడా తన టీంని తెచ్చుకుంటారు. వాళ్ళు అది కొత్త వాళ్ళు కావచ్చు, ఒక్కోసారి వాళ్ళు గతంలో పనిచేసినప్పుడు ఉన్న టీం కావచ్చు. ఎందుకంటే టీం అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇటు సివిల్ అంటే పోలీసు ఫోర్స్ కావచ్చు. సో తను అనుకున్న పద్ధతులు తనకు అనుగుణంగా పనిచేస్తారు. లేదా కొంతమంది ఏమో ఎఫిషియన్సీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది లాయల్టీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది ఏమో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పనిచేశారు. వీళ్ళైతే ఆల్రెడీ వీళ్ళకి ఈ ఫీల్డ్లో ఆల్రెడీ ఇక్కడ పనిచేస్తారు కాబట్టి వాళ్ళే ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది. మనమైనా ఏ వ్యక్తి అయినా ఆఫీసులో అయినా కూడా మన చుట్టూ కంఫర్టబుల్ టీం ఉండాలని అనుకుంటారు. సో అలాగా చంద్రబాబు కూడా గతంలో పనిచేశాడు కాబట్టి ఆయన సీఎంగా ఉన్నాడు. సీఎంగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు మహేష్ కుమార్ లడ్డా అనే అతను ఎస్పీగా పనిచేశాడు. సో ఇప్పుడు ఆయన్ను వీళ్ళు మళ్ళీ ఆయన పిలిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన యాక్చువల్గా సిఆర్పిఎఫ్ సదరన్ సెక్టర్కి ఐజీగా ఉన్నాడు. అంటే సిఆర్పిఎఫ్లో కూడా సదరన్, నార్థన్, వెస్టర్న్ ఇలా సెక్టర్స్ ఉంటాయి. అలాగే సదరన్ సెక్టర్స్ అంటే మన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, అండమాన్, పాండిచ్చేరి ఈ 5 రాష్ట్రాలకు కలిపి సదరన్ సెక్టర్స్ అంటారు. ఈ సదరన్ సెక్టర్స్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ప్రొటెక్షన్, ఈ ఫోర్స్ అయితే ఏదో ఉందో ఈ ఫోర్స్కి ఆయన ఐజీగా ప్రజెంట్ పనిచేస్తున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడరు 1998 ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ క్యాడర్. ఆయన రాజస్థాన్ వాళ్ళ నేటివ్, బట్ ఆయన ఆంధ్రాలోనే పనిచేశాడు బలంగా. సో ఫస్ట్ ఆయన విశాఖపట్నంలో ఏఎస్పీగా స్టార్ట్ అయ్యాడు ఆయన లైఫ్. అంటే ఇప్పుడు మనకి సివిల్స్ రాసినప్పుడు కొంతమంది ఐపీఎస్ తీసుకుంటారు, కొంతమంది ఐఏఎస్. వాళ్ళకి అంటే ఐఏఎస్ కోరుకుంటే ఐఏఎస్ కూడా రాకపోవచ్చు ర్యాంకులను బట్టి. ఈయన ఐపీఎస్ వచ్చాడు. సో వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ విశాఖ ఏఎస్పీగా మొదలయ్యాడు. దాని తర్వాత ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ ఎస్పీగా చేశాడు. విజయవాడ డిప్యూటీ కమిషనర్గా పనిచేశాడు. సో బేసిక్గా ఆయన ఎక్కడ పనిచేసినా కూడా ఆయనకి మంచి పేరు వచ్చింది, లేదా చెడ్డ పేరు కూడా వచ్చింది. చెడ్డ పేరు అంటే చూసేవాళ్ళని బట్టి. అంటే ఇప్పుడు మావోయిస్టులు, లేదంటే చాలామంది పౌర హక్కుల సంఘాల నాయకులు వీళ్ళందరూ ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎందుకంటే ఈయన చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టు మనుషులను పట్టుకొని కాల్చి చంపేయడం, రౌడీల పేరుతో వాళ్ళని చిత్రహింసలు పెట్టించడం, ఇట్లాంటి లాని అతిక్రమించి చేశాడు అని ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే గవర్నమెంట్కి సంబంధించి, తెలుగుదేశానికి సంబంధించి ఈయనకి మంచి పేరు, మంచి రికార్డు ఉంది ఆ రకంగా. అయితే ఈయన ప్రకాశం డిస్టిక్లో ఎస్పీగా పనిచేసినప్పుడు అప్పుడు అక్కడ మావోయిస్ట్ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. నేను చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో అంటే 2005 ఆ ప్రాంతంలో ఈయన అక్కడ పనిచేశాడు. పనిచేసినప్పుడు ఈయన చాలామంది మావోయిస్టులని ఫేక్ ఎన్కౌంటర్లో కాల్చేయడం. ఇది ఈయన ఒకటే కాదు, చాలామంది ఎస్పీలు నక్సలైట్, అప్పట్లో వాళ్ళు నక్సలైట్లు అనేవాళ్ళు. అప్పట్లో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ ఆ పార్టీ పేరు, సింపుల్గా పీపుల్స్ వార్ పార్టీ అనేవాళ్ళు. సో పీపుల్స్ వార్ నక్సలైట్లు ఎక్కువగా నల్లమల్ల ఏరియాలో పనిచేసేవాళ్ళు. సో ఈయన అక్కడ పనిచేసినప్పుడు ఏంటంటే వాళ్ళను చాలామందిని పట్టుకొని కాల్చి చంపేసి ఎన్కౌంటర్ పేరు చెప్పడం. కోబ్రా అనే ఒక సపరేట్గా ఒక పోలీసు ఫోర్స్ని పెట్టి ఈ నల్లమల్ల కోబ్రాసు ఇలాగ పేర్లు పెట్టి ఏంటంటే పోలీసులు కాకుండా ప్రైవేట్ ఆర్మీలాగా వ్యవహరించేవాళ్ళు. వీళ్ళకి ఏమి లా ఉండదు, ఏముండదు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా అడిగేవాడు ఉండడు. ఇలాగా వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఎన్కౌంటర్ పేరుతో చంపేయడం, ఇవన్నీ చేయడం. అప్పట్లో ఏంటంటే ఎంతమంది నక్సలైట్లను చంపితే అంత రివార్డ్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు ఎంత కావాలంట. అలా అంటే ప్రోత్సహించడం, మనుషుల్ని చంపితే ప్రమోషన్. సో ఈ ప్రమోషన్ల కోసమే చాలామంది చంపేసిన వాళ్ళు ఉన్నారు. చంపితే ప్రమోషన్ వస్తుంది, ఓడిపోతే మనకేముంది అన్న ఒక
ధోరణి పోలీసులు రావడానికి ప్రధానంగా ఆయా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలే. సో ఇతను అలాగా ఇది చేశాడు. దాంతో 2005లో ఏప్రిల్ 27న ఇతను మార్కాపురం ఏరియాలో ఇతను తన క్యాంప్ ఆఫీస్కి మధ్యాహ్నం 2 గంటలకు భోజనానికి వెళ్తున్నప్పుడు ఇతని మీద మందు పాత్ర పెట్టి పేల్చారు. అయితే ఇతను మిరాకులస్గా తప్పించుకున్నాడు. అది ఒక ఇంటర్వ్యూలో ఆయన డీటెయిల్గా చెప్పాడు కూడా ఎలా జరిగిందనేది. సో ఆయన అంత 27 జరిగితే 25న తిరుపతి వెళ్ళానని చెప్పాడు. సో తిరుపతి వెళ్ళి ఈ మావోయిస్టులకు సంబంధించి ఒక ఆపరేషన్ని మేము తిరుపతిలో ప్లాన్ చేసుకున్నాం. సో ఆపరేషన్ ఎందుకంటే ఆ తర్వాత రాజకీయ నాయకులు, పెద్ద నాయకులు సభలు సమావేశాలు ఉన్నాయి, వాటి మీద ఏమన్నా నక్సలైట్లు అటాక్ చేస్తారేమో అని ముందే మేము అఫెన్సివ్లోకి వెళ్దామని, సో మేము ఫారెస్ట్లో కోంబింగ్ పేరుతో కొంత టీముల్ని ఫామ్ చేసుకొని పంపించాము. 26 నేను వచ్చాను. 26 వచ్చి ఇక్కడంతా కూడా మార్కాపురం ఏరియాలో ఉన్నాను. సో ఇక్కడ పనిచేశాను. రకరకాలుగా కంప్లైంట్లు వస్తే అవన్నీ పరిష్కరించాను. ఆ తర్వాత 27 కూడా మధ్యాహ్నం వరకు ఈ బిజీలో ఉండి లంచ్కి దీనికి వెళ్ళాను, క్యాంప్ ఆఫీస్కి. మామూలుగా నేను 3 రూట్లు ప్లాన్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇది మావోయిస్టులు అటాక్ చేస్తారనే ఒక ఐడియా నాకు కూడా ఉంది. అందుకని ఏ రూట్లో ఎప్పుడు వెళ్తానో నేను ఎవరికి తెలియదు. అలాగా నేను ఆ రోజు కూడా సడన్గా ఒక రూట్ అనుకొని ఆ రూట్లో వెళ్ళాను. బట్ వాళ్ళు ఆ రూట్లోనే అటాక్ చేశారు. అంటే వాళ్ళు కూడా 3 రూట్లో కాపులా కాస్తుంటారు. వాళ్ళకి కూడా మామూలుగా నక్సలైట్లు ఏం చేస్తారంటే ఎవరినన్నా ఒకరిని టార్గెట్ చేయాలంటే ఒక 6 నెలలు 1 ఇయర్ నుంచి కూడా ఒక్కొక్కసారి సీరియస్ అయితే రెక్కీలు చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక టాప్ పోలీస్ ఆఫీసర్ని అటాక్ చేయాలనుకో, ఒక టీం ఏం చేస్తుందంటే ఇక్కడ వచ్చి ఆఫీసర్ ఉన్న ఏరియాలో ఎక్కడో ఒక చోట ఒక టెంపరీగా ఒక చిన్న ఇల్లు తీసుకుంటారు. ఇల్లు తీసుకొని స్టవ్ అవన్నీ వంట చేసుకొని పెట్టుకొని కూర్చుంటారు. సో వీళ్ళు రోజు ఏంటంటే ఇతను ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎట్లా తిరుగుతాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షెడ్యూల్ ఏంటి, ఇదంతా స్టడీ చేస్తారు. ఆ రూట్ అంతా సర్వే చేస్తారు. ఎక్కడ అతనికి వల్నరబుల్గా ఉండే పాయింట్ ఎక్కడ, మనకి సేఫ్గా ఉండే పాయింట్ ఎక్కడ, ఇవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అక్కడ అటాక్ చేయాలంటే ఎంత టైంలో మనం అటాక్ చేయగలం, అంటే మన కంట్రోల్లో సీన్ ఉంటుంది. అంటే మన కంట్రోల్లో ఉండాలంటే మనం ఎక్కువసేపు ఉన్నాం అనుకో వేరే అటాక్ చేయొచ్చు, వేరే పోలీసులు రావచ్చు. సో క్విక్గా చేయాల్సి ఉంటుంది. అంటే సీన్ వీళ్ళ కంట్రోల్లో ఉంటే వీళ్ళు ఈజీగా చేయగలరు. సీన్ వీళ్ళ కంట్రోల్లో లేదు అనుకో, అప్పుడు కష్టం అవుతుంది. అందుకని ఇవన్నీ చూస్తారు. అట్లాగే చేసిన తర్వాత రిట్రీట్ అంటారు దాన్ని. అంటే వాళ్ళు అనుకున్న ఒక ప్లేస్ ఏదో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి ఇది చేసేసిన తర్వాత. సో చేసిన తర్వాత ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఆటోల్లో వెళ్ళాలా, లేకపోతే టూ వీలర్లు తీసుకోవాలా, లేకపోతే వాక్ చేసి వెళ్ళాలా, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా వెళ్తే పోలీసులు మనల్ని ఎట్లా ట్రేస్ చేసే అవకాశం ఉంది, వాళ్ళకి దొరకకుండా మనం ఏం చేయాలి, ఇవన్నీ వర్కౌట్ చేస్తారన్నమాట. అంటే ఒక మిలిటరీ డిసిప్లిన్ ఉంటుంది నక్సలైట్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్గా కాదు, వాళ్ళకి ఒక మిలిటరీ సెల్ ఉంటుంది. అది నేషనల్ మన సెంట్రల్ మిలిటరీ కమిషన్ అని కూడా ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే గత కాలపు మిలిటరీ అనుభవాలన్నీ అందిస్తూ వస్తారు నెక్స్ట్ జనరేషన్కి. బుక్స్ ఉంటాయి, జంగ్ అని ఒక మిలిటరీ మ్యాగజైన్ కూడా వస్తుంది. ఆ మ్యాగజైన్లో కూడా ఇలాంటి యాక్షన్లన్నీ డీటెయిల్గా రాస్తారు. ఫెయిల్ అయినా సక్సెస్ అయినా, ఎందుకు ఫెయిల్ అయినా కూడా డీటెయిల్గా మ్యాప్ ఇచ్చి ఎట్లా అటాక్ చేసాం, టార్గెట్ ఎక్కడ ఉన్నాడు, మనం ఎలా ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. అంటే అవన్నీ చదవడం ద్వారా వేరే వాళ్ళకి ఎందుకు ఫెయిల్ అయింది, దీని నుంచి మనం ఏం లెసన్స్ నేర్చుకోవాలి, ఇలా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. అలాగా నాకు తెలిసి ఈయన 3 చోట్ల ప్లానింగ్ ఉండొచ్చు. సో ఈయన వెళ్తున్నప్పుడు అటాక్ చేశారు. అయితే ఆ సమయంలో ఏమైందంటే ఇంకొక కుర్రాడు సైకిల్లో వెళ్తున్నాడు. అతను 10th ఎగ్జామ్స్ రాసి ఇంటికి వెళ్తున్నాడు. మేబీ అతను ఆకలిగా ఉందేమో, స్పీడ్గా వెళ్ళాడు. అతనికి తగిలింది అది. సో అతనికి తగలడం వల్ల వీళ్ళు స్లో చేయాల్సి వచ్చింది. వీళ్ళకి కూడా అర్థం కాలే ఏమని. ఈయనకి అర్థమైంది కానీ డ్రైవర్కి అర్థం కాలేదని చెప్పాడు. డ్రైవర్ ఏమనుకున్నా అంటే తాను ఫుట్పాత్కి కొట్టి ఇది గాలిలోకి లేచింది వెహికల్ వెళ్ళి. డ్రైవర్ ఏమనుకున్నా అంటే ఫుట్పాత్ కొట్టి లేచిందేమో అనుకున్నాడు. కానీ ఈయనకి అర్థమైంది ఇది బ్లాస్ట్ అయింది అని చెప్పి ఈయన ఇమీడియట్గా వీళ్ళని దిగమని దిగి వీళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే నక్సలైట్లు మందుపాత్ర పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఇట్లాంటి జరిగినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా అటాక్ మొదలు పెడతారు.
సో ఈయన కూడా అటాక్ మొదలుపెట్టి సేవ్ అయ్యారు. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగా అప్పట్లో ఇది పెద్ద సంచలనం 2005లో. సో అట్లా ఈయన చంద్రబాబుతో కలిసి చాలా కాలం పనిచేశాడు. సో చంద్రబాబుకి లాయల్గా ఉండడం కానీ ఈయన ఎబ్సెంట్గా ఉంటాడు అనేది అనుకున్నారు. అందుకని ఇప్పుడు చంద్రబాబు కేంద్రాన్ని అడిగాడు. కేంద్రం డిప్యుటేషన్ మీద ఈయన్ని పంపించింది. ఈయన 2019 వరకు ఉన్నాడు. జగన్కి ఈయనంటే పెద్దగా పడేట్లేదు. అందుకని జగన్ తన డిప్యుటేషన్ మీద కేంద్రానికి రికమెండ్ చేస్తే కేంద్రం ఈ పోస్టులో తీసుకుంది. ఇది మ్యాక్సిమం 5 ఏళ్ళు కానీ లేదా వాళ్ళు రిలీవ్ చేసే వరకు ఏది ముందైతే అది అనమాట. సో చంద్రబాబు అడగగానే ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఆయన స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్గా చంద్రబాబు అపాయింట్ చేసే అవకాశం ఉంది. SIB అంటారు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్. దానికి చీఫ్గా ఇంతకుముందు ఇప్పుడైతే విశ్వజిత్ ఉన్నాడు, కుమార్ విశ్వజిత్ అని ఎలక్షన్ కమిషన్ ఆయన పెట్టింది. అంతకుముందేమో సీతారామాంజనేయులు ఉన్నాడు జగన్ పీరియడ్లో. సో ఆయన మీద విమర్శలు వస్తే ఆయన తీసేసి కుమార్ విశ్వజిత్ని పెట్టారు. ఇప్పుడు ఆయన ప్లేస్లో ఈ లడ్డాని తీసుకొస్తున్నాడు. లడ్డాకైతే ఎబ్సెంట్ అనే పేరు ఉంది. తెలుగు కూడా బాగా నేర్చుకున్నాడు ఆయన. ప్లస్ గ్రౌండ్ లెవెల్లో టీముని లీడ్ చేసే దాంట్లో కూడా ఆయన ముందుంటారు. మామూలుగా ఎస్పీలు హెడ్ క్వార్టర్స్లో ఉంటారు, కానీ ఈయన మార్కాపురంలోనే క్యాంప్ ఆఫీస్ పెట్టి